అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక ఈ రోజు రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా ఇప్పటి వరకు వర్షాలని మనము గడిచిన 3 రోజుల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలను అయితే చూడటం జరిగింది। కానీ తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ వర్షాలు అయితే చూడలేదు। కానీ ఈ రోజు మనం తిరుపతి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు కొంచెం ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది। ఈ రోజు తిరుపతి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లా, అలాగే కడప జిల్లాతో పాటుగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది। కొన్ని చోట్ల తీవ్రమైన పూర్తిగా కూడా పిడుగులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది। ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది। మరొక పక్కన పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవుతున్నాయి। కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అలర్ట్ గా ఉండండి। ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది। ఇక ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల విషయానికి వస్తే ఇటు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా కానీ, అలాగే ప్రకాశం జిల్లాల్లోని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు కానీ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరుతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి ఈ జిల్లాల విషయానికి వస్తే మనకి ఈ రోజు పడితే పడవచ్చు, లేదంటే మనకి కంప్లీట్ గా రేపు లేదా ఎల్లుండి మరొకసారి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి ప్రస్తుతం అయితే నిన్న రాత్రి సమయంలో భారీ వర్షాలు అయితే పడ్డాయి। ఈ రోజు తెల్లవారుజామున భారీ వర్షాలు పడ్డాయి, నిన్న సాయంత్రం కూడా వర్షాలు పడ్డాయి। అంటే కంటిన్యూస్ గా మనకి వర్షాలు పడ్డాయి। గ్యాప్ ఇస్తే ఈ రోజు ఇవ్వచ్చు, లేదంటే మనకి ఈ రోజు కూడా రాత్రి లేదా సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో ఉండొచ్చు। కానీ ఒకవేళ ఈ రోజు వర్షాలు మిస్ అయితే రేపు లేదా ఎల్లుండి అంటే కనీసం 2-3 రోజులకు ఒకసారి వర్షాలని మనము విజయవాడ, ఏలూరు, గుంటూరు వైపుగా, కాకినాడ వైపుగా చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఈ రోజు రెస్ట్ ఇస్తే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదంటే మాత్రం పలు ప్రాంతాల్లో మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఓవరాల్ గా ఈ రోజు పడకపోతే రేపు లేదా ఎల్లుండిలో ఒక రోజు ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకి పడమర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది। నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ కానీ, అలాగే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు భారీగా ఎండలు ఉన్నప్పటికీ వాతావరణం మారే అవకాశం అయితే ఉంది। ఇక ఖమ్మం జిల్లా, నల్గొండ, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండొచ్చు। ఒకవేళ ఈ రోజు రేపు వర్షాలు లేకపోతే ఎల్లుండి వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి ఓవరాల్ గా మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ, హైదరాబాద్ నగరం కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉంది। చాలా చోట్ల భారీ ఈదురుగాలు, ఉరుములతో విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది। కాబట్టి సీమ ప్రజలు అలర్ట్ గా ఉండండి। తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోండి। నెల్లూరు కానీ, ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ చోట్ల ఉండే అవకాశం ఉంది। మధ్యాంధ్ర జిల్లాలో ఈ రోజు 50-50 ఛాన్సెస్। ఒకవేళ ఈ రోజు మిస్ అయితే మాత్రం రేపు లేదా ఎల్లుండి ఉండొచ్చు, ఒకవేళ పడితే మాత్రం గట్టిగానే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ అండి।